నందిత, తను చైల్డ్ ఆర్టిస్టు. ఉమెన్స్ డే స్పెషల్గా మా బొటిక్కి తనని గెస్ట్గా ఇన్వైట్ చేశాను. తను అనురాధ, నందిత వాళ్ళ మదర్ అనమాట. ఈ పాప నందిత చిన్నప్పటి నుండే తను చైల్డ్ ఆర్టిస్ట్గా చాలా బిజీగా అటు స్టడీస్ని ఇటు షూటింగ్ మేనేజ్ చేసుకుంటూ తన ప్రొఫెషన్ కొనసాగిస్తుంది. ఎలా ఉన్నావు? బాగున్నాను. బాగున్నావా? వావ్, ఎంత బాగుందో ఈ చిన్న పాపది. చూసారా ఎంత క్యూట్ గా ఉందో? నాకు చాలా నచ్చింది. ఇది బాగుందా? బాగా నచ్చిందా? ఓకే. ఇది వావ్, చాలా సాఫ్ట్గా ఉంది కదా? నాకు నచ్చింది. ఇది నచ్చింది. ఈరోజు ఏంటి స్పెషల్? ఈరోజు ఉమెన్స్ డే కదా? అందులో నీలాంటి పాప ఫ్రామ్ చూడు. చాలా బాగా చేశారు. అది ఎవరు చేశారు? బాగుందా? మేమందరం కలిసి చేసాం. ఇది కూడా ఎవరు చేశారు? ఇక్కడ స్టాఫ్ ఉన్నారు కదా, స్టాఫ్ శ్రావణి కలిసి చేశారు. ఇవి కిడ్స్ వేర్ బాగుంటాయి, చాలా క్యూట్ క్యూట్గా. వావ్, ఎంత క్యూట్ గా ఉంది. ఇది చున్నీ లెగ్స్ ఇవన్నీ కూడా బాటమ్స్ ఉన్నాయి, దుపటాస్ ఉన్నాయి. నైట్ వేర్. నైట్ వేర్ అంటే పిల్లలకు కూడా నైట్ వేర్, కిడ్స్ వేర్, నైట్ వేర్ నీకు సరిపోతుంది రా బొడి. నైట్ డ్రెస్సెస్ కూడా ఉన్నాయి. ఓ, ఇంకా సాఫ్ట్ నైట్ డ్రెస్సెస్ నిజంగా చాలా సాఫ్ట్ ఉన్నాయి అక్క. వావ్, చాలా క్యూట్గా చిన్నపిల్లలు ఎంత బాగుందో. ఈ స్టిచ్చింగ్ కూడా మీరే చేస్తారా? ఈ డిజైన్ స్టిచ్చింగ్ చేస్తాం. ఎన్ని స్టిచ్చింగ్ లైక్ సేమ్ రెడీమేడ్ లాగానే ఉంది కదా. చాలా స్టిచ్చింగ్ చాలా బాగుంది. జెమ్ సూటు అన్నీ చేస్తాం. అదేంటి జెమ్ సూట్స్ అంటే బాగా మోడర్న్గా ఉంటాయి కదా మనకి, ఫ్యాషన్ షోకి వాటికి కూడా చేస్తాం. ఓకే, అంటే పిల్లలకి పెద్దలకి అందరికీ చేస్తారు. ఇది చాలా బాగుంటుంది. పైన కోట్ వస్తుంది. ఓకే, ఇది సపరేట్ ఉంటుందా? ఇది సపరేట్ ఉంటుంది. ఇదేమో కట్ వర్క్ కోట్ అన్నమాట. కట్ వర్క్. ఓకే, కట్ వర్క్. ఇది డ్రెస్ కి కట్ వర్క్ కోట్ వస్తుంది. ఇది సేమ్ ఎలా ఉందంటే రెడీమేడ్ అట్లా మిషన్ మీద చేసినట్టు ఉంది ఇది, కానీ చాలా బాగా స్టిచ్ చేశారు. ఇంకా ఓకే, బాగుంది కలర్ కాంబినేషన్. ఇది కూడా సేమ్ మోడల్. ఇది కూడా ఇది కట్ వర్క్ అన్నమాట. ఇలా ఓకే, కట్ వర్క్ వస్తుంది. ఇది డ్రెస్ అన్నమాట. మనం ఈ కోట్ లేకుండా కూడా వేసుకోవచ్చు. ఓకే, సపరేట్ ఇలా సపరేట్ గాను వేసుకోవచ్చు. కావాలంటే మనం ఇది కోట్తో కూడా రెండు విధాలుగా వేసుకోవచ్చు. బాగుంటుంది అన్నమాట. ఇది ఇలా ఇది చాలా బాగుంది. క్లాత్ చూస్తే సింపుల్గా అనిపిస్తుంది కానీ చాలా హెవీగా బాగుంది. అవును, ఇది బ్రాస్ చిన్నపిల్లలకి ఇది పెద్దది. సింపుల్గా గ్రాండ్గా ఉంది ఇది. ఇది వచ్చేసి ఇప్పుడు వీనెక్ ట్రెండ్ కదా. అవునవును. ఇది ఫ్రంట్ వీనెక్ వచ్చింది. ఓకే, బ్యాక్ వచ్చేసి చిన్న డిజైన్. ఓకే, డిజైన్. ఓకే, డిజైన్ వస్తుంది. స్లీవ్స్ వచ్చేసి సీతారాం మస్త్. ఓకే, స్లీవ్స్. ఇప్పుడు ఇది ఫ్యాషన్. అవును, ఇదే ట్రెండ్ నడుస్తుంది. ఓకే, ఇప్పుడు అంటే ఇది కాటన్ సమ్మర్ వేర్ కా? అవునండి, ఇప్పుడు సమ్మర్ వచ్చింది కదా, అందుకని ఇది సమ్మర్ వేర్ అన్నమాట. ఓకే, అని వెరైటీస్ కూడా చాలా బాగున్నాయి. ఓకే, అంటే ఇది పిల్లలకు కూడా ఇట్లా కుడుతుంటారు. అవునవును, ఇది కోల్డ్ స్లీవ్స్ అంటారు ఇలా. ఓకే, దుపట్టా కూడా ఉంది దీనికి. దుపట్టా మేము రెడీ చేసాము. ఓకే, మీరు చేసామన్నమాట. అవును. ఓకే, అంటే ఇంకా ఉన్నాయి అంటే వెరైటీస్? ఇంకా చాలా ఉన్నాయండి, లోపలికి ప్లీజ్. ఓకే, ఓకే, చూద్దాం. సో ఇంకా చాలా వెరైటీస్ ఉన్నాయంటే ఇంకా చూద్దాం లోపల. వావ్, చిన్నపిల్లలకి పెయింట్ వేస్తున్నారా? అవును, ఇప్పుడు సమ్మర్ కదా, అందుకోసం వాళ్ళ కోసం అని చెప్పేసి కాటన్ మీద ఇలా పెయింట్ వేస్తున్నాము. అంతా కాటన్ మీద ఇలా పెయింట్ వేస్తున్నాము. చాలా బాగుంది డిజైన్. కాటన్, ఇవన్నీ కాటన్ డ్రెస్సెస్. ఇదిగో ఇది రెడీ అవుతూ ఉంది, ఆల్మోస్ట్ రెడీ అవుతుంది. ఓకే, అంటే పెయింట్ మీరు సపరేట్ అంటే డిజైన్ చేపిస్తారా లేదా మీరే చేస్తారా? లేదు, ఇక్కడే చేయిస్తాను నేను. ఓకే, మీరే చేస్తారు? మేమే చేస్తాము. ఇదిగోండి, ఇవన్నీ కూడా కాటన్ ఫ్రాక్స్. సమ్మర్ కదా, బాగుంటాయి అని చెప్పేసి చిన్న పాప పిల్లలకు నచ్చిన డిజైన్ మీరు పెయింట్ చేసి ఇస్తారు. ఫ్రాక్ చేస్తున్నాం, వాళ్ళకి నచ్చిన డిజైన్ చెప్తే అది పెయింట్ చేసిస్తాము, లేదంటే వర్క్ చేసిస్తాము. ఇంకా చాలా వెరైటీస్ ఉన్నాయి ఇక్కడ. అవును, ఇంకా ఫినిషింగ్ అవ్వలేదు.
రెడీ అవుతుంది. ఇది వచ్చేసి కాటన్ పెప్లం టాప్, జీన్స్ ప్యాంట్ మీద వేసుకోవచ్చు. ఓకే. మనం మామూలుగా గాగ్రాస్ ఉంటాయి కదా, అవును, వాటికి కూడా యూజ్ చేయొచ్చు అనమాట, బాగుంటాయి. ఇది ఇక్కత్ ప్రింట్, ప్యూర్ కాటన్. శారీ కూడా మన దగ్గర ప్యూర్ మంగళగిరి కాటన్, దానికి హ్యాండ్ పెయింటెడ్ విత్ హ్యాండ్ బిట్స్. ఓకే, అంటే ఈ పెయింట్ ఇదంతా మీరే చేస్తారు? అవును. ఇప్పుడు ఎంబ్రాయిడరీ వర్క్ అదంతా అది కూడా చేస్తాం. ఓ, అన్నీ ఇక్కడ దొరుకుతాయి అనమాట, బయటికి వెళ్ళాల్సిన అవసరం లేదు. అంతా ఓకే ఓకే. అంటే ఇక్కడ వర్కే సింపుల్ గా కావాలన్నారు వాళ్ళు. శారీ కూడా మన దగ్గరే ఉంటాయి అన్ని శారీస్. ఓకే, ఇవి అవి అని కాదు, లెనిన్ శారీస్, కాటన్ శారీస్, పట్టు శారీస్ అన్నీ అవైలబుల్. ఇది లెనిన్, దానికి ఇక్కడ ఏం వర్క్ జరుగుతుంది ఆంటీ? ఇక్కడ వర్క్ షాప్ అమ్మ ఇది. ఇవన్నీ మిషనరీస్, వీళ్ళు వచ్చేసి కస్టమర్స్ అనమాట. ఓకే, ఐరన్స్ చేయాలి. వర్క్ ఏదంటే అక్కడ చేస్తున్నారా? వర్క్ షాప్ అండి. వీళ్ళంతా కస్టమర్స్. ఇవన్నీ నేను తీసుకుంటాను. ఇక్కడికి వచ్చి వాళ్ళకి ఏం కావాలి, ఏం కావాలి అని చెప్తూ ఉంటారు. ఇక్కడ జరుగుతుంది. అంటే ఇక్కడ నేర్పిస్తారు కూడా? అవునండి, స్టిచ్చింగ్ కూడా నేర్పిస్తాము. ఓకే, వీళ్ళు అంత ఫ్యాబ్రిక్ పెయింటింగ్, స్టిచ్చింగ్. ఓకే, అంటే స్టిచ్చింగ్, పెయింటింగ్, ఫ్యాబ్రిక్ అన్ని డిజైన్స్ అన్ని నేర్పిస్తాము. అదో ఇక్కడ ఇంకా వీళ్ళందరూ నేర్చుకుంటున్నారు. తను ఇక్కడ పెయింటింగ్ చేస్తారు అన్నమాట, పెయింటింగ్ టీచర్. హాయ్ అండి, మీ పేరండి? శ్వేత మేడం. శ్వేత, ఓకే. అంటే పెయింటింగ్ అంటే ఇప్పుడు ఆ డ్రెస్ల మీద పెయింటింగ్ అన్ని మీరు నేర్పిస్తుంటారు కూడా, చేస్తారు ప్లస్ నేర్పిస్తుంటారు. దాంట్లో స్ట్రోక్స్. ఓకే, వీళ్ళు స్టిచ్చింగ్ నేర్చుకోవడానికి వచ్చారండి. ఓకే, స్టిచ్చింగ్ నేర్చుకుంటారు. నేర్చుకున్నాక వాళ్ళకి ఇంట్రెస్ట్ వాళ్ళు, ఎందుకంటే ఎవరి కాళ్ళ మీద వాళ్ళు నిలబడాలి కదా, బాగుంటుందని చెప్పేసి స్టిచ్చింగ్ క్లాసెస్ కూడా పెట్టాను. ఇక్కడ స్టిచ్చింగ్ నేర్చుకుంటారు. ఇవైనాక ఇక్కడ వీలైతే ఇక్కడ వాళ్ళకి జాబ్స్ ప్రొవైడ్ చేస్తాను. అంటే నేర్పిస్తుంటారు ప్లస్ మీరే జాబ్ కూడా ఇస్తారు? అవునండి, నా దగ్గర 5 members లేడీస్ జాబ్ చేస్తున్నారు. ఓకే, తర్వాత వాళ్ళకి లేదు ఇక్కడ ఖాళీ లేకపోతే ఎక్కడైనా ప్లేస్మెంట్ కూడా ఇప్పిస్తాను. ప్లేస్మెంట్ కూడా మీరే ఇస్తారు? ఇస్తాను, నేర్చుకుని మీరే నేర్పిస్తారు, మీ దగ్గరనే చేయించుకుంటారు. లేదు అని అంటే ప్లేస్మెంట్ కూడా మీరు ఇప్పిస్తాను తప్పకుండా. చాలా గ్రేట్ అండి. వాళ్ళకి ఏదో ఒకటి వర్క్ అయితే తప్పకుండా ప్రొవైడ్ చేస్తాను. వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడాలి. అవును, లేడీస్ అయినా కూడా వాళ్ళు వన్గా వర్క్ నేర్చుకుంటున్నారు, చాలా బాగా నేర్చుకుంటున్నారు. మా స్టూడెంట్స్ కూడా. అంటే వీళ్ళంతా స్టూడెంట్స్? అవును, ఇదండి వీళ్ళంతా స్టూడెంట్స్. ఇదంతా కూడా ఈ ప్లేస్లో స్టిచ్చింగ్ నేర్పిస్తాను. ఓకే, ఇక్కడంతా నేర్పిస్తుంటారు. ఇది కంప్యూటర్ ఎంబ్రాయిడరీ మిషన్ అండి. ఓకే, యాక్చువల్గా ఏంటంటే కస్టమర్స్ వచ్చిన వాళ్ళకి అన్ని ఇక్కడే ఉంటే బాగుంటుంది అని చెప్పేసి ఇక్కడే కంప్యూటర్ ఎంబ్రాయిడరీ వర్క్ చేసిస్తాను. శారీస్ కి మగ్గం వర్క్ కావాలన్నాడు, మగ్గం వర్క్ చేయించి. మగ్గం కూడా ఉంటుంది, కంప్యూటర్ ఎంబ్రాయిడరీ ఉంటుంది, పెయింటింగ్ కూడా. అన్ని ఇక్కడే ఉన్నాయి, అన్ని ఒకే చోటనే దొరికిపోతున్నాయి, బయట వెళ్ళాలని కూడా ఏం లేదు. ఇదంతా కూడా శారీ. అంటే వర్క్ వేసి మీరు స్టిచ్ కూడా వేస్తారు? మేము స్టిచ్చింగ్ కూడా చేసిస్తాము. ఓకే, ఇక్కడే అంటే చిన్న పిల్లలకు కూడా ఇప్పుడు ఈ వర్క్ అన్ని చేసిస్తారా? చిన్న పిల్లలకు వస్తుంది, పెద్దవాళ్ళకి వస్తుంది. ఇప్పుడు అంతా కూడా కట్ వర్క్ అంటే చాలా ట్రెండ్ నడుస్తుంది. అవును, చాలా ఇంట్రెస్ట్ ఉంది. కట్ వర్క్ వస్తుంది, దీని మీద కచ్చా వర్క్ వస్తుంది. ఓకే, అన్నీ వస్తాయి మనకి. శారీస్ వేసుకోవచ్చు, బెడ్షీట్స్, ఓకే, అన్నిటికీ వేస్తాం. సో ఇప్పుడు ఇందులో మీరు డిజైన్స్ ఏమి కస్టమర్ ఏది అడిగితే ఆ డిజైన్స్ మీరు ఇక్కడ చూపిస్తారు, చూపించి మీరు చేస్తారు. వాళ్ళకి ఏది నచ్చితే అది సెలెక్ట్ చేసుకోవచ్చు. ఓకే, శారీస్ కలర్ కాంబినేషన్ బట్టి ఇక్కడ వేస్తారు. ఓకే, అంటే ఇదంతా వర్క్ ఏంటి శ్రావణి, మీరైనా చూసుకునేది ఇక్కడ? కంప్యూటర్ ఎంబ్రాయిడరీ. ఇట్లా ఏమేమి చేస్తారు? 7000 డిజైన్స్ ఉంటాయి అక్క దీంట్లో. 7000 డిజైన్స్? వావ్. అంటే ఓన్లీ బ్లౌజెస్ కాకుండా మనం శారీ కట్ వర్క్ బోర్డర్స్ కూడా చేసుకోవచ్చు, కచ్చా వర్క్ చేసుకోవచ్చు. టాప్స్ కి మనం ప్లెయిన్ టాప్ తీసుకొని రాసిల్క్ అలా తీసుకొని దాని మీద కూడా మనం ఏది కావాలంటే ఆ డిజైన్ వేసుకోవచ్చు. నాట్ ఓన్లీ ఫ్లవర్స్ అనే కాదు, బోట్స్. అవును శ్రావణి, నేను విన్నాను నువ్వు సాఫ్ట్వేర్ అనేసి విన్నాను, ఆ ఫీల్డ్ అని విన్నాను, మరి ఇదే చేస్తున్నావు? నాకు 5.5 years జాబ్ చేశాను ఆల్మోస్ట్. నాకు ఇది ఇంట్రెస్ట్ అని, న్యూగా మనం డిజైన్ చేయొచ్చు, డైలీ ఒక టాస్క్ ఉంటుంది కదా ఇందులో, మనం అవును ఇంట్రెస్ట్ మీద ఇలా తీసుకున్నా. ఇంకా సాఫ్ట్వేర్ అంటే అది నువ్వు ఒకరి దగ్గర చేయాలి, ఇదైతే నీ ఓన్గా చేయాలని నువ్వు అలా అనుకుంటున్నావు. అవ్వ మీరు కూడా అన్నారు కదా ఇప్పుడు ఇదంతా మీరు చేస్తున్నా అన్నారు, మీ చెప్పండి మీరు అసలు ఎందుకు స్టార్ట్ చేశారు, ఎప్పుడు స్టార్ట్ చేశారు? అంటే నాకు యాక్చువల్గా చాలా ఇంట్రెస్ట్, ప్యాషన్ అనమాట ఇది. పిల్లలకి మంచిగా డిజైన్స్ చేసి చేయాలి, స్టిచ్చింగ్ చేయాలి, వర్కులు చేయాలి. ఎందుకు నాకు ఫస్ట్ నుంచి చాలా ఇంట్రెస్ట్, అది నా ప్యాషన్. అసలు ఎప్పుడు ఎలా స్టార్ట్ చేయాలో నాకు తెలియలేదు.
చిన్నగా పిల్లలకి ఇంట్లో చిన్నప్పుడు కుదరదు కదా చదువు, అంటే ఎడ్యుకేషన్ అంత ఏం చదువుకోలేదు మా మమ్మీ. కానీ తర్వాత ఇంట్రెస్ట్ మీద డిగ్రీ చేసింది, మళ్ళీ తర్వాత ఫ్యాషన్ డిజైనింగ్ కోర్స్ కూడా చేసింది. చాలా గ్రేట్ అండి మీరు. అవునండి, తర్వాత నేను డిగ్రీ చేయడం జరిగింది. తర్వాత ఎంబీఏ చేశాను. ఎంబీఏ చేశారు. నైస్. ఓకే. అయితే నేను కంప్లీట్ చేయలేకపోయాను, డిస్కంటిన్యూ చేశాను. చేశాక తర్వాత ఏంటంటే ఇక తర్వాత జాబ్కి వెళ్తున్నప్పుడు సరే నాకు ఇంట్రెస్ట్ ఉంది, ఏదైనా చేయాలి అనుకోని చెప్పేసి ఇంట్లో పాపకే మంచిగా డిజైన్స్ చేసి స్టిచ్ చేస్తూ ఉండేదాన్ని. స్టిచ్ చేస్తూ ఉండేదాన్ని. అయితే తర్వాత వాళ్ళ కాలేజీలో వాళ్ళ అతను రోజు ఆఫీస్కి రోజుకి ఒక డ్రెస్ వేసుకొని పెట్టేది అనమాట. అయితే అందరూ అడిగేవారు, ఆంటీ మాకు కూడా చేయొచ్చు కదా అంటే సరే చేస్తాను అని. ఇంకా అప్పుడు నాకు అనిపించింది ఫ్యాషన్ డిజైనింగ్ చేద్దాము, మా వర్కే కాదు అని చెప్పేసి ఫ్యాషన్ డిజైనింగ్ చేసినాక తర్వాత ఇలా పాపకు కూడా ఇదే ఇంట్రెస్ట్ ఉంది కాబట్టి ఇలా షాప్ పెట్టడం. ఇప్పుడు మీరు స్టిచ్చింగ్ ఇంకా ఏమేమన్నారు మీరు? స్టిచ్చింగ్ ఉంది, ఫ్యాబ్రిక్ పెయింటింగ్ ఉంది, ఎంబ్రాయిడరీ వర్క్స్ నేర్పిస్తాము, ప్లస్ తను హ్యాండ్ వర్క్ నేర్పిస్తుంది, ఫ్లవర్స్ మేకింగ్ నేర్పిస్తుంది, తనకు ఒక గిఫ్ట్ ఐటమ్ చేయటం నేర్పిస్తుంది. ఓకే, ఇప్పుడు చాలా నేర్చుకోవాలంటే అన్నీ ఇక్కడికి వచ్చేస్తే సరిపోతుంది అనుకుంటా. తప్పకుండా ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు తప్పకుండా మమ్మల్ని కాంటాక్ట్ చేయండి. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కాంటాక్ట్ చేయండి. ఇప్పుడు మీ నంబర్ అవన్నీ కూడా మీకు పెడతారు, అడ్రస్ లొకేషన్ అన్నీ పెడతారు, మీరు ఇక్కడ కాంటాక్ట్ చేయండి. మీరు స్టిచ్చింగ్ కానీ ఇప్పుడు బట్టలు కూడా అన్ని వెరైటీ డిజైన్స్ ఉన్నాయి, సో అవన్నీ కూడా ఇక్కడ మీకు దొరుకుతుంది. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే వాళ్ళకి రా మెటీరియల్ కూడా నేనే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది ఇక్కడ. ఓకే, వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉండి నేర్చుకుంటే ఇక్కడే నేను ఆ వర్క్లు కూడా నేర్పించి వాళ్ళకి ఉపాధి కల్పించాలి, ఎలా వాటిని సేవ్ చేసుకోవాలి అవన్నీ కూడా నేను ఇక్కడ ఏర్పాటు చేస్తాను. ఓకే, అయితే మీరు ఇంకొకటి నేను విన్నాను, మీరు ఓన్గా స్టార్ట్ చేశారు కదా, అయితే ఇట్లా లోన్ అని కూడా మీరు ఏదో చెప్పారు, లోన్ పెట్టి ఇట్లా చేశాను అని చెప్పారు. అంటే అది ఎలా చేశారు? అంటే యాక్చువల్గా ఇక్కడ మనకి గవర్నమెంట్ ఎవరైనా ఓన్గా లేడీస్, ఎస్పెషల్లీ లేడీస్ వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడాలి అనుకున్న వాళ్ళకి గవర్నమెంట్ చాలా సపోర్ట్ చేస్తుంది. మనకి నిజంగా వర్క్ చేయాలి అనే ఒక థాట్ మనకు ఉన్నప్పుడు ఇప్పుడు క్యాపిటల్ ఇప్పుడు దీని మీద నేను చాలా ఇన్వెస్ట్ చేయడం జరిగింది. అది నాకు గవర్నమెంట్ లోన్ ఇచ్చారు, పిఎంఈజీపీ అని చెప్పేసి లోన్ తీసుకోవడం జరిగింది ఎస్బీఐలో. నాకు చాలా బ్యాంక్ ఎంప్లాయీస్ అంతా కూడా చాలా సహకరించారు, చాలా హెల్ప్ చేశారు. నాకు హెల్ప్ చేసి అందరూ అనుకుంటారు లోన్ తీసుకోవాలంటే చాలా ఏదో అంటే వాళ్ళకి ఏదైనా మనీ ఇస్తారేమో అని అట్లా, కానీ నన్ను ఎవరు ఎక్కడ ఒక రూపాయి కూడా అడగలేదు. అందరూ కూడా వాళ్ళు చాలా మంచిగా నాకు లోన్ వచ్చేలా హెల్ప్ చేశారు. నాకు లోన్ వచ్చింది, దానివల్ల నేను ఇక్కడ ఇన్వెస్ట్ చేసి ఇది పెట్టి నా ఇంటెన్షన్ ఏంటంటే చాలా మంది లేడీస్ అంటే ఒక ప్లాట్ఫామ్ ఉండక వాళ్ళలో కూడా చాలా టాలెంట్ ఉంటుంది, ప్రతి ఒక్కరికి టాలెంట్ ఉంటుంది, దానికి టైం రావాలి, మనం కూడా కృషి చేయాలి. అవును, అందుకనే చెప్పేసి ఇక్కడ అందరికి కూడా నేను ఉపాధి కల్పించాలని ఇప్పుడు నా దగ్గర లోన్ గురించి ఏమైనా కావాలన్నా డీటెయిల్స్ కావాలన్నా చెప్తాం. ఓకే, అడగొచ్చు. ఎవరైనా లోన్ తీసుకోవాలి, ఎలా తీసుకోవాలి అనే ఆలోచన ఉన్న వాళ్ళు కంపల్సరీ నన్ను కాంటాక్ట్ ఓకే. లోన్ ఇప్పుడు ఎవరైనా లోన్ పెట్టి సొంతంగా పెట్టుకోవాలి అని అనుకున్న వాళ్ళకి తెలియని వాళ్ళు మిమ్మల్ని కాంటాక్ట్ అవుతారు. ఇప్పుడు మీ వీడియో చూసారు అని అనుకోండి, మిమ్మల్ని తప్పక కాంటాక్ట్ అవుతారు. చాలా మందికి తెలీదు ఎలా వెళ్ళాలి, ఎలా లోన్ తీసుకోవాలి, ప్రాసెస్ తెలీదు. వాళ్ళందరూ కూడా అడగచ్చు. నాకు కూడా ఏంటంటే చాలా నాకు చేతనైనంత వరకు చాలా మందికి ఎంప్లాయ్మెంట్ ఇవ్వాలి, ఉపాధి కల్పించాలి. ఎందుకంటే అందరూ చదువుకున్న వాళ్ళు ఉండరు, అందరికి బయట జాబ్స్ దొరకవు కదా. కాబట్టి ఏంటంటే మనం ఓన్ గా క్రియేట్ చేసుకోవచ్చు, చక్కగా మనకి ఇంట్రెస్ట్ ఉంటే ఇక్కడ నేర్చుకోవచ్చు, ఇంట్లోనే ఉండి చక్కగా మన వర్క్ మనం చేసుకోవచ్చు, ఇంకా 10 మందికి ఉపాధి కల్పించవచ్చు. నా దగ్గర ఇప్పుడు 5 మెంబర్స్ లేడీస్ వర్క్ చేస్తున్నారు. ఇంకా నా ఇంటెన్షన్ ఏంటంటే దీన్ని ఇంకా అభివృద్ధి చేసి చాలా మందికి ఎంప్లాయ్మెంట్ ఇవ్వాలి అన్నది నా కోరిక. మంచి ఆలోచన అమ్మా. తిను కూడా స్టూడెంట్ అండి? అవునండి, ఏం కూడా స్టూడెంటేను. ఆమె యాక్చువల్గా ఖమ్మం నుండి వచ్చారు. ఖమ్మం నుంచి వచ్చారు. ఖమ్మం నుంచి వచ్చి ఇక్కడ నేర్చుకుంటున్నారు అనమాట. ఆమె కూడా చాలా ఇంట్రెస్ట్ ఉంది. అంటే ఇంతకు ముందు కూడా తను స్టిచ్ చేసేవారంట, ఇంకా మంచిగా నేర్చుకోవాలి అనుకొని చెప్పి ఇక్కడికి వచ్చి జాయిన్ అయ్యారు. ఓకే, అంటే ఎన్ని ఇయర్స్ నుంచి, ఎప్పటి నుంచి నేర్చుకుంటున్నారండి? నేను వచ్చి ఒక 2 నెలలు అవుతుంది. 2 months అవుతుంది. సో 2 months నుంచి ఇప్పుడు మీరు అక్కడ వచ్చి ఇక్కడ టైలర్, కాకపోతే ఇంట్లో కుట్టేదాన్ని. బోటిక్ స్టైల్లో మేడం గారి తెలుసుకొని ఇక్కడికి వచ్చిన. ఓకే, మీరు మీ సొంతంగా అన్ని ఇంకా బాగా నేర్చుకోవాలనేసి ఇక్కడ జాయిన్ అయ్యారు. బోటిక్ స్టైల్లో నేర్చుకోవడానికి వచ్చిన. మేడం గారు చాలా బాగా చెప్తున్నారు, నాకు మంచిగా అర్థమవుతుంది. నేను ఎప్పుడు బయటికి రాలేదు,
ఇదే ఫస్ట్ సారి ఆహా. నాకు ఇక్కడ ఇల్లు లాగే ఉంది. నాకు మంచిగా అనిపిస్తుంది. ఒక ఫ్యామిలీ మెంబర్ లాగా చూసుకుంటున్నారు. లాగా ఉన్నారు. నాకు నా ఇల్లు నాకు గుర్తుకు రావట్లేదు. నాకు చాలా అంత బాగా చూసుకుంటున్నారు. అయితే మీరు ఏమంటే ఒక టీచర్ లాగా కాకుండా అంత ఫ్యామిలీ మెంబర్ లాగా మీరు చూసుకుంటున్నారు. ఇక్కడ వర్క్ చేసే వాళ్ళైనా నేర్చుకునే వాళ్ళం కూడా అందరం కూడా ఒక ఫ్యామిలీ మెంబర్స్ లాగా మంచి నా స్టాఫ్ కూడా చాలా మంచి వాళ్ళు. అలాగే నా దగ్గర ఉన్న స్టూడెంట్స్ కూడా చాలా ఫాస్ట్ గా నేర్చుకుంటున్నారు. ఆమె కస్టమర్ అండి, మా రెగ్యులర్ కస్టమరే కాదు మా వెల్విషర్ కూడా యాజ్ ఏ మదర్ కి లాగా. ఏ కొత్త వెరైటీ వచ్చినా ఫస్ట్ ఆమె తీసుకుంటారు ఇక్కడ. అన్ని వెరైటీస్ చాలా బాగుంటాయి ఇక్కడే తీసుకుంటారు. అంటే పెద్దవాళ్ళకి పిల్లలకి అన్ని ఏజ్ వాళ్ళకి ఉంటుంది ఇక్కడ. వాళ్ళ కోడలు వాళ్ళ మనవరాలు మొత్తం వాళ్ళ ఫ్యామిలీ అంతా ఇక్కడే తీసుకుంటారు, ఇక్కడే స్టిచ్చింగ్ చేయించుకుంటారు వాళ్ళు. ఎప్పుడు ఏదొచ్చినా కొత్త ఐటమ్ వచ్చినా ఫస్ట్ అమ్మమ్మకే కాల్ చేస్తాం. వాళ్ళు తీసి పక్కన పెట్టేశారు, అమ్మమ్మ కానీ శారీ పక్కన పెట్టేశారు. అయితే ఇక్కడ అన్ని ఇప్పుడు చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ళ ఏజ్ వాళ్ళకి కూడా మీకు అన్ని ఇక్కడ దొరికిపోతాయి. అవునండి, బోర్న్ బేబీ నుంచి అన్ని ఏజ్ వాళ్ళకి వస్తుంది. శారీస్, డ్రెస్ క్వాలిటీ కూడా బాగుంటది, అన్ని బాగుంటాయి. క్వాలిటీ కూడా చూసాము. ఇది కాటన్ శారీ అండి, బాతిక్ ప్రింట్. ఓకే, ఇది డిజైన్. అవునండి, అస్సలు కలర్ పోదండి. కలర్ పోతే మళ్ళీ గ్యారంటీ కొత్త Guarantee శారీ ఉంది. ఇస్తాను. ఓకే అస్సలు కలర్ పోతే. ఇది పళ్ళు. ఓకే, ఇది పళ్ళు. ఇది పళ్ళు. పళ్ళు బార్డర్. అవునండి, కాటన్లో ఇది ఒక మోడల్ అండి, ఇది ఒక డిజైన్. ఓకే, ఇది యాక్చువల్గా చూస్తే కాటన్ లాగానే అనిపించదు. అదే అనుకుంటుంది ఇది కాటనా ఏంటి అని. ఓకే, ఇది మల్మల్ కాటన్. ఇది బ్లౌజ్. అవునండి, ఇది బ్లౌజ్ పీస్ అండి. ఓకే, బాగుంది కాంబినేషన్. ఇది పళ్ళు. పళ్ళు ఇలాగే వస్తుందండి ఓకే, బ్లౌజ్. చాలా చాలా బాగుంది. లైట్ వెయిట్ ఉంది, కాటన్ మంచి లుక్ ఉంది. కాటన్లో ఇది ఒక ప్రింట్ అండి. ఇది బ్లౌజ్ వస్తుందండి. ఇది బ్లౌజ్. ఇది బ్లౌజు, ఇది పళ్ళు. పళ్ళు శారీ అంతా ఇలా వస్తుందండి. డిఫరెంట్ డిజైన్ ఉంది. అవునండి, ఇలా వస్తుంది. ఇందులో ఇవి ఒక కలర్స్ అండి. ఇది కూడా అట్లాగే డిఫరెంట్గా ఉంటుంది. ఇవో లెటర్స్ వచ్చాయి. లెటర్స్ వర్క్. ఇది పళ్ళు అండి, ఇది బ్లౌజ్. అవునండి, ఓకే, చాలా బాగుంది. ఇలా ఇది బాందిని ప్రింట్. బాందిని ప్రింట్. ఇది శారీ, ఇది బ్లౌజ్ అండి. ఓకే, ఇందులో కలర్స్. ఇవి వచ్చేసి లెనిన్ అండి. లెనిన్లో నుంచో వస్తుంది, కానీ ఇది ఒక ట్రెండ్. ఇప్పుడు చెక్స్ వచ్చాయండి, లైట్ వెయిట్ ఉంది. లైట్ వెయిట్ చెక్స్ వచ్చా. ఇది మనము ఇంట్లో డైలీ వేర్కే కాదు, చిన్న పార్టీస్ బాగుంటుంది, అకేషన్స్కి కట్టుకోవచ్చండి. ఇది ఇది పళ్ళు. అవునండి, ఇది బ్లౌజ్ వచ్చింది. ఓకే, ఇది బ్లౌజ్. అవునండి, ఇది పళ్ళు. ఓకే, ఇందులో చాలా కలర్స్ ఉన్నాయండి, అందులో కొన్ని మాత్రం చూపిస్తాను. ఓకే, ఇది కలర్స్. నారాయణపేటలో సిల్వర్ బోర్డర్, అంటే మన గోల్డ్ బోర్డర్ వచ్చేది కంచి బోర్డర్. అలాగే ఇది కూడా కంచి బోర్డర్ కానీ సిల్వర్ అండి. ఓకే, ఇందులో కలర్స్. ఇందులో కలర్స్. ఇది గోల్డ్ బోర్డర్ అండి, నారాయణపేట. మనకి ఎప్పటి నుంచి ట్రెండ్. అవును, ఇప్పుడు ట్రెండ్ నడుస్తుంది. అది సిల్వర్ అనమాట. ఇది వచ్చేసి క్రష్డ్ అండి, జార్జెట్ క్రష్. అవునండి, ఇది వచ్చేసి సిల్వర్. ఓకే, సిల్వర్. ఇది సిల్వర్ ఉంది, అది గోల్డ్ ఉంది. అవునండి, అదొక అందులో ఒకటి, ఇందులో ఒకటి చూపిస్తున్నాను. ఇంకా ఇందులో కూడా చాలా కలర్స్. డ్రెస్ మెటీరియల్ బాగుంది అండి. బాందిని ప్రింట్, అన్ని మెటీరియల్స్ ఇవన్నీ. అవునండి, దీని కాంబినేషన్ ఎలా కావాలంటే అలా కుట్టించుకోవచ్చు. ఓకే, ఇదేమో బాతిక్ ప్రింట్ అండి. బాతిక్ ప్రింట్ మెటీరియల్, డ్రెస్ మెటీరియల్. ఇక్కడే మేమే స్టిచ్ చేసి కూడా ఇస్తాము. ఓకే, పిల్లలకి పెద్దవాళ్ళకి అందరికి కూడా. ఇప్పుడు సమ్మర్ కదండి, అవును, బాగా వెళ్తున్నాయి. సో ఇవన్నీ కలర్స్. ఇందులో ఇవన్నీ కలర్స్ అండి. ఇవి ప్యూర్ కాటన్ మెటీరియల్ అండి. ఓకే, ఇవన్నీ మెటీరియల్. ఇవన్నీ పోచంపల్లి డిజైన్ అండి. ఇందులో కొన్ని ఇవన్నీ కలర్స్. ఇంకా చాలా కలర్స్ ఉన్నాయి, డిజైన్ వెరైటీ డిజైన్స్ ఉన్నాయండి. ఇందులో కొన్ని కలర్స్. ఇది కూడా చాలా మెటీరియల్. అవునండి, డ్రెస్ మెటీరియల్. డ్రెస్సెస్ కానీ లాంగ్ ఫ్రాక్స్ కానీ అన్నిటికీ బాగుంటుంది. చాలా బాగుంది. పిల్లలకి పెద్దవాళ్ళకి కూడా ఇది చాలా లైట్ వెయిట్ ఉంది, చాలా బాగుంది. ఇందులో చాలా కలర్స్ ఉన్నాయండి. సేమ్ క్లాత్. అవునండి, ఇది వచ్చేసి ఆర్గంజా అండి. ఇవి కూడా లెహంగాస్కి, లాంగ్ ఫ్రాక్స్, శారీస్, డ్రెస్ మెటీరియల్ బాగుంటుంది. అన్ని బాగుంటుంది. లెహంగాకి చాలా బాగుంటుంది. సాఫ్ట్ అండి, సాఫ్ట్ ఆర్గంజా ఇది. ఓకే, ఇందులో కొన్ని కలర్స్. ఇదొక కలరు, ఇంకా చాలా ఉన్నాయి. ఇందులో కొన్ని కలర్స్. ఇదంతా ఇది రా సిల్క్ అండి. రా సిల్క్ మీద వర్క్, చాలా లైట్ వెయిట్ ప్యూర్ రా సిల్క్ అండి. పార్టీ వేర్ కూడా మీరు అమ్ముతున్నారు అన్నమాట. అవునండి, చాలా బాగుంది. ఇది కలర్ కాంబినేషన్ కూడా చాలా బాగుంది. ఇది బ్లౌజ్ కూడా వర్క్ వస్తుంది ఇలా. మంగళగిరి పట్టులో షిబోరి అంటారు. అవునండి, ఇదేమో పళ్ళు వస్తుందండి. ఇది బ్లౌజ్ పీస్ అండి, పింక్.
ఇది వచ్చేసి ఇది కూడా మంగళగిరి అండి. మంగళగిరి పట్టు. అవునండి. ఇది వచ్చేసి పళ్ళు. ఇది పళ్ళు, ఇది పళ్ళు, ఇది బ్లౌజ్. అవునండి. ఓకే. కాంట్రాస్ట్ బ్లౌజ్. ప్యూర్ వెంకటగిరి పట్టు అండి. వెంకటగిరి పట్టు. ఇప్పుడు ఇది ఈ రెండు ప్యూర్ వెంకటగిరి పట్టు అండి. ఓకే. ఇదేమో పెద్ద బార్డర్ వస్తుంది. ఇదిగోండి, ఇదేమో శారీ అంతా ఇలా వస్తుందండి. ఇదేమో బ్లౌజ్ అన్నమాట. ఓకే. అది బ్లౌజ్ వస్తుంది. కలర్ కాంబినేషన్ ఇది. అవును, చాలా నైస్ కలర్. చాలా కలర్స్ ఉన్నాయండి. ఇది పెద్ద బోర్డర్. ఇది పెద్ద బోర్డర్ వచ్చింది. చిన్న బోర్డర్, ఇది పెద్ద బోర్డర్ అండి. ఓకే, నైస్ కలర్స్. ఇందులో చాలా వెరైటీస్ ఉన్నాయండి. ఇది వచ్చేసి బాందిని అండి. బాందిని సిల్క్. అవునండి. ఓకే. ఇది వచ్చేసి మంగళగిరి అదే దుప్పటా అండి. ఇది దుప్పటా డ్రెస్ మెటీరియల్. ఈ సారీ కూడా చాలా బాగుంది. అవునండి, ఇది కూడా మా షాప్లోదేనండి. ఇదేం పట్టు అండి? ఇది బెనారస్ అండి. లైట్ వెయిట్ పట్టు. లైట్ వెయిట్ పట్టు. అంటే యాక్చువల్గా బెనారస్ అంటే అందరూ కూడా చాలా హెవీగా ఉంటుంది అనుకుంటారు, కానీ ఇది చాలా లైట్ వెయిట్. లైట్ వెయిట్ ఉంది, చాలా బాగుంది. ఈ వర్క్ కూడా మా దగ్గరేనండి. ఓకే ఓకే, చాలా బాగుంది. సో ఇక్కడ అన్ని వెరైటీస్ అన్నీ దొరుకుతున్నాయి. అవునండి. పట్టు ఉంటుంది, స్టైలిష్ అన్నీ ఉంటాయి. చిన్న పిల్లలకి పెద్దవాళ్ళకి అందరికీ దొరుకుతున్నాయి. డ్రెస్ మెటీరియల్ ఉంటాయి, కాటన్ సారీ అన్ని ఆల్ టైప్ మెటీరియలే కాకుండా స్టిచ్చింగ్ అన్ని కూడా మీరే ఇక్కడ అన్ని చేస్తున్నారు. అవునండి. సో వాటికి లైనింగ్ అంతా కూడా మీరే ప్రొవైడ్ చేస్తున్నారు. అన్నీ ఇక్కడే ఉంటాయి. మీరు ఏం లేదు, కస్టమర్స్ అంటే రాలేనప్పుడు మేము వీడియో కాల్లో మెజర్మెంట్స్ తీసుకుంటామండి. ఓకే. వీడియో కాల్లో మెజర్మెంట్స్ తీసుకొని మేము స్టిచ్ అంతా రెడీ చేసేసి మళ్ళీ వాళ్ళకి ర్యాపిడోలో పంపిస్తాము. కస్టమర్ కూడా రావాల్సిన అవసరమే లేదు ఇక్కడికి. సో అన్ని వీడియో కాల్ అని అన్ని ఇంకా సెలెక్ట్ చేసుకోవాలి. మెజర్మెంట్స్ అన్ని మీరు పంపిస్తారు. అవును, తప్పకుండా. మీకు ఏ కలర్ కావాలో, ఏ డిజైన్ కావాలో చెప్తే అవన్నీ కూడా చేసిస్తామండి. ఓకే. అవునా? ఓకే, థ్యాంక్ యూ అమ్మా. ఓకే, ఈ డ్రెస్ కూడా చూస్తున్నారు కదండి, మదర్ అండ్ డాటర్గా. ఇది కూడా నేను ఇక్కడే తీసుకున్నాను. సో నాకు వీళ్ళే స్టిచ్ చేశారు. సో చూడండి ఎలా చాలా బాగుంది విత్ చున్నీ అండి. మీరు ఇప్పుడు ఈ థాట్ ఎలా వచ్చిందండి? ఇప్పుడు ఇలా చేయాలి, అందరినీ నేర్పించి వాళ్ళని కూడా ఒక నిలబెట్టాలని, ఇప్పుడు తన ఒక స్థాయిలో నిలబెట్టాలి ఉమెన్స్ అని మీరు అనుకుంటున్నారు. సో ఏంటి మీ ఒపీనియన్ ఏంటి? అంటే ఏం లేదు మేడం, నాకు కూడా ఫస్ట్ నుంచి కూడా ఏదో ఒకటి చేయాలి మనం. ఎందుకంటే ప్రతి ఒక్కరిలో ఏదో ఒక టాలెంట్ ఉంటుంది. అందరూ చదువుకోవాలి, జాబ్స్ చేయాలంటే అది వీలు కానిది అవుతుంది. కాబట్టి మనం ఓన్గా ఏదో ఒక సొంత ఆలోచన ఒకటి క్రియేట్ చేసుకోవాలి, మనం ఏదో ఒకటి చేసుకోవాలని ఒక ఆలోచన. నాకు ఏం చేయాలి అని థాట్ ఎప్పటి నుంచో ఉంది. నాకు ఇది చాలా ప్యాషన్, ఇంట్రెస్ట్ స్టిచ్చింగ్ అనే డిజైనింగ్ చేయటం అంటాను. అది నేను ఫ్యాషన్ డిజైనింగ్ చేసి ఇలా నేను బొటిక్లా స్టార్ట్ చేశాను. ప్లస్ ఇక్కడ చాలామందికి నేను ఎంప్లాయ్మెంట్ కల్పిస్తున్నాను, ఇంకా కల్పించాలని నేను అనుకుంటున్నాను. అందరికీ నేర్పించి వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడాలి, ఫ్యామిలీకి కొంచెం సపోర్ట్గా ఉంటారు. లేడీస్ కూడా ఏదో ఒకటి చేసుకుంటూ సపోర్ట్గా ఉంటే బాగుంటుంది ఫ్యామిలీకి అని చెప్పేసి నా ఆలోచన. ఆ ఇంటెన్షన్తోనే ఇలా పెట్టానండి. ఇంకా ఫ్యూచర్లో నాకు ఒక పెద్ద గవర్నమెంట్ లాగా రన్ చేయాలి, పెట్టాలి అని ఒక ఆలోచన, ఫామ్ లాగా పెట్టాలని అనుకుంటున్నాను. ఇంకా చాలామందికి ఎంప్లాయ్మెంట్ కల్పించాలి. ఎవరు కూడా మాకు జాబ్ లేదు అని బాధపడాల్సిన అవసరమేమీ లేదు. ప్రతి ఒక్కరికి ఏదో ఒక వర్క్, ఏదో ఒక పని, ఒక టాలెంట్ అనేది ఉంటుంది. అది బయటికి తీసింది అందరం కూడా, లేడీస్ కూడా ఎవ్వరు తక్కువ కాదు, అన్నీ మనం చేయగలము. మంచిగా ఆలోచించి ఒక మంచి ట్రాక్ తీసుకొని మంచి ఆలోచనతోటి కష్టపడి ముందుకు వెళదాము. ఇదే నా ఆలోచన మేడం. ఈ విమెన్స్ డే సందర్భంగా నేను చెప్పాలనుకున్నది ఇదే అనమాట. ఓకే, చాలా బాగుందండి. మీ థాట్ కూడా చాలా బాగుంది. ఆలోచన కూడా చాలా చాలా మందికి ఉపాధి కల్పిస్తుంది. అవునండి. సో నైస్ అండి. థ్యాంక్ యూ సో వెరీ మచ్.